రెండు రోజులుగా సోషల్ మీడియాలో రవితేజ పేరు మారుమోగిపోతోంది. ఎవరి నోట విన్నా రవితేజ గురించే చర్చ. సొంత తమ్ముణ్ణి కడసారి చూసేందుకైనా రాలేదంటూ విమర్శల మీద విమర్శలు. అంతా ఉన్న అనాథల భరత్ అంత్యక్రియలు జరిగాయంటూ వ్యాఖ్యలు. ఇలా ఒకటా రెండా, ఒకరా ఇద్దరా? రవితేజపై నెటిజన్ల ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది. ఇంతకీ భరత్ ను చివరి చూపు చూసేందుకు రవితేజ ఎందుకు రాలేదు? రవితేజ సోదరుడు దుర్మరణం కన్నా తమ్ముణ్ణి చూసేందుకు రవితేజ రాలేదనే చర్చే ఎక్కువ జరిగింది. పైగా అంత్యక్రియలకు హాజరు కాలేదు సరికదా, యథావిధిగా షూటింగ్ లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకీ రవితేజ ఎందుకిలా ప్రవర్తించాడు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రవితేజ ఎన్నో కష్టాలు పడి అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా అయ్యాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏళ్ల తరబడి కొనసాగి ఎన్నో కష్ట నష్టాల తర్వాత హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నాడు. ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు అని వివిధ సంఘాలున్నాయి. కానీ రవితేజకు అంతా అభిమానులే. మాస్ మహారాజ్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదనే గ్యారంటీ ఉంది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాస్త అందరివాడుగా నిలదొక్కున్నాడు. కానీ భరత్ మరణంతో రవితేజపై విమర్శలు గుప్పుమన్నాయి. అందుబాటులో ఉండి కూడా తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కాకపోవటం మాయని మచ్చగా మిగిలిందన్నారు. అంతా ఉండి కూడా అనాథల భరత్ అంత్యక్రియలు జరిగాయని, ఇలాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదని నెటిజన్లు చాలా ఫీల్ అయిపోయారు. కానీ రవితేజ వెర్షన్లో ఆలోచించిన వారెంతమంది ఉన్నారు? స్క్రీన్ పై రవితేజ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. ఎంతో చలాకీగా, ఓపెన్ మైండ్ అన్నట్టుంటాడు. కానీ రియల్ లైఫ్ లో ఇందుకు పూర్తి భిన్నమనే చెప్పాలి. రీల్ పై ఎంత ఓపెన్ గా ఉంటాడో బయట మాత్రం కంప్లీట్ గా ప్రైవేట్ పర్సన్. అసలు రవితేజ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదెవ్వరికి. భార్య, పిల్లల ఫోటోలు కూడా ఏవో ఒకటో రెండో సందర్భాల్లో మినహా పెద్దగా బయటకొచ్చింది లేదు. రవితేజ కూడా తన కుటుంబం గురించి పబ్లిక్ లో పెద్దగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. అసలు రవితేజ తీరే వేరు. సినిమాల్లో పాత్రకు అనుగుణంగా అభిమానులు మెచ్చే విధంగా నటిస్తాడు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం నా రూటే సెపరేటు అన్నట్టుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే నా లైఫ్ నాది, నేను నాలా ఉంటానని చెప్పకనే చెబుతుంటాడు. ఆ మధ్య సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన మాస్ మహారాజ్ ఫ్యామిలీతో వరల్డ్ టూర్ కి వెళ్లిపోయాడు. టూర్ పూర్తి చేసుకుని వచ్చాక ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసి మళ్లీ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. రియల్ లైఫ్ రెండింటినీ పొరపాటును కూడా కంపేర్ చేయడు. రియల్ లైఫ్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో రియల్ లైఫ్ ని కూడా అంతకన్నా సీరియస్ గా తీసుకుంటాడు. కారణం అంత స్ట్రగుల్ అయ్యాడు మరి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు 17 ఏళ్ల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కెరీర్ తో ఫైట్ చేశాడు. ఫైనల్ గా వెలుగుతున్నాడు. కానీ రవితేజలో ఎక్కడా నేను స్టార్ ని అనే బిల్డప్ కనిపించదు. పబ్లిక్ ఈవెంట్స్ లోనూ ఈ హీరో కనిపించింది చాలా తక్కువే. మూసిన గుప్పెట తన జీవితం అంటాడు మాస్ మహారాజ్. అలాంటి రవితేజ తమ్ముళ్ల విషయంలో పదే వార్తల్లోకొచ్చాడు. తమ్ముళ్ల విషయంలో మీడియా వేదికగా చాలా రచ్చ జరిగింది. గతంలో పలు వివాదాల్లో చిక్కుకొని ఎన్నో కేసుల్లో భరత్ రవితేజ పేరుని మీడియాలో మారుమోగేలా చేశాడు. గతంలో మద్యం మత్తులో రోడ్డుపై హంగామా సృష్టించిన భరత్ ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మాదక ద్రవ్యాల కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. అలా వరుస కేసుల తర్వాత జైలు నుంచి వచ్చాక కూడా భరత్ ప్రవర్తనలో మార్పు రాలేదు. డ్రగ్స్ కేసుతో పాటు పోలీసులతో దురుసు ప్రవర్తన, తిరుమల కొండపైన పొగ త్రాగడం లాంటి కేసులున్నాయి. ఇలా భరత్ ప్రతి కదలికలోనూ రవితేజ సోదరుడు అంటూ పేరు మారుమోగిపోయింది. తమ్ముడు చేసిన నేరానికి తనకు చెడ్డ పేరు వస్తోందని
రవితేజ సన్నిహితుల వద్ద చాలాసార్లు బాధపడ్డాడట కూడా. వరుస ఘటనలతో విసిగిపోయిన రవితేజ సోదరుణ్ణి ఎన్నోసార్లు మందలించాడట. ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడట. తనకు తెలిసిన వారితో మాట్లాడి ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పించడంలోనూ సఫలమయ్యాడు. కానీ భరత్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నిలదొక్కుకోలేకపోయాడు. పైగా వ్యక్తిగత ప్రవర్తనలోనూ మార్పు రాలేదు. భరత్ ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి కూడా కొడుకుతో మాట్లాడేందుకు అంగీకరించలేదట. భార్య కూడా విడాకులిచ్చేసి వెళ్లిపోయింది. చివరకు ఒంటరిగా మిగిలిన భరత్ మాధవ్పూర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒక్కడే ఉండేవాడట. కానీ తమ్ముడిపై ఉండే ప్రేమతో రవితేజ ఆ తర్వాత కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేమీ సఫలమవలేదని రవితేజ సన్నిహితుల మాట. ఎంత చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరించినా భరత్ తన తీరు మార్చుకోకపోవడమే సోదరుల మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణమైంది. పైగా తానిక్కడి వరకు వస్తానని అనుకోలేదు. ఇంత కష్టపడి వచ్చాక నిలబెట్టుకోవాలని రచ్చ చేసుకుని వచ్చిన పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవడం సరికాదన్నది రవితేజ ఉద్దేశం. ఎందుకంటే ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు రవితేజ ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. భద్రా సినిమా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు కూడా సాధారణమైనవి కావు. కానీ అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎదురైన పరిస్థితులు రవితేజకు ఎన్నో పాఠాలు నేర్పాయి. విభిన్నమైన మనిషిగా నిలబెట్టాయి. మనస్తత్వాన్ని రాటు తేల్చాయి. అందుకే తన మాట పెడచెవిన పెట్టిన తమ్ముడు విషయంలో ఖరాఖండిగా ఉన్నాడు. సినిమాలు, కుటుంబం ఇవే ధ్యేయంగా ఉన్నాడు. సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోన్న ఇలాంటి టైంలో ఏ హీరో అయినా ఫీల్ అవడమో వెంటనే రియాక్ట్ అవడమో చేసేవారే. కానీ రవితేజ అలా కాదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. తమ్ముడు చనిపోతే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. పోయింది నా తమ్ముడు. నేనెవ్వరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను అభిమానిస్తున్న వారు, నాకున్న ఇమేజ్ వేరు, నా మనసు విరిగిపోవటం, నా వ్యక్తిగత జీవితం వేరు అని సన్నిహితుల వద్ద క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సోదరుడు చనిపోయిన మర్నాడే షూటింగ్ కు హాజరయ్యాడు. పైగా ఆ షూటింగ్ లో కుటుంబ బాంధవ్యాలకు సంబంధించిన సీన్లే చిత్రీకరించారట. ఏదేమైనా రవితేజ మనసులో కల్లోలం ఏంటో తన ఒక్కడికే తెలుసేమో.